నమస్తే అండి. 2 బంగాళాదుంపలు తీసుకొని బాగా తురిమి పెట్టుకోవాలి. ఈ తురిమి పెట్టుకున్న దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అలాగే ఒక కప్పు అటుకులలో వాటర్ పోసుకొని కొంచెం సేపు నాననివ్వాలి. ఈ బంగాళాదుంపల్లో ఒక కప్పు అటుకులు, అలాగే ఒక కప్పు శనగపిండి వేసుకొని 3 కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని కొన్ని 2 ఉల్లిపాయ ముక్కలుగా చేసుకొని 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కారము, సాల్ట్, పసుపు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు కడిగి చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ రస్క్ ప్యాకెట్ తీసుకొని ఆ రస్క్ ప్యాకెట్లో 5-6 ముక్కలు తీసుకొని 5-6 బ్రెడ్ ముక్కలు తీసుకొని ఆ చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. అలాగే సేమియా కూడా కొన్ని తీసుకొని బరకగా మిక్సీ చేసి పెట్టుకోవాలి, మెత్తగా కాకుండా. ఈ కలిపి పెట్టుకున్న పిండి కొంచెం సేపు నానిన తర్వాత ఆయిల్ వేసుకొని చిన్న చిన్న మనం పిల్లలకు నచ్చే విధంగా ఆకారాలు చేసి పెట్టినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు. సాయంత్రం వచ్చి ఏదైనా స్నాక్స్ కావాలంటారు. అప్పుడు ఇలా ముందే చేసి పెట్టినట్లయితే బయటివి అడగకుండా ఉంటారు. కాబట్టి ఇలా చేసుకోవాలి అందరూ. ఇలా చేసుకున్న తర్వాత ఈ రస్కు పొడిలో అద్దుకోవాలి. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత బాండీలో కొంచెం పిండి వేసి ఆయిల్ కాగిందా లేదా చూసుకోవాలి. బాగా వేడైతే కొంచెం పైకి వస్తుంది ఈ పిండి. ఇలా స్టవ్ చుట్టూ తిప్పుకొని అన్నీ ఒక్కొక్కటి వేసి అన్నీ ఇలానే బ్రౌన్ కలర్ వచ్చే వరకు చిన్న మంట మీద ఫస్ట్ పెద్ద మంట పెట్టాలి, తర్వాత చిన్న మంట మీద ఇలాగే అన్నీ చేసుకున్నట్లయితే ఈ బ్రెడ్ తోటి చేసుకునేవి చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంట్లో ఉన్న టమాటా చట్నీతోటి తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.